ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధంతో పశ్చిమాసియా భగ్గుమంది. మిలిటరీ స్థావరాల లక్ష్యంగా ఇరు దేశాలు పరస్పర దాడులకు దిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మన వీడియోస్ కూడా స్క్రీన్ లో చూస్తున్నాం. టెహ్రాన్లోని మునీరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం కూడా ఉంది. ఈ క్రమంలోనే అక్కడ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ మిలిటరీ చీఫ్ గా అమీర్ హతామీని నియమించినట్లు ఖమేనీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహ్మద్ బాఘేరి చనిపోవడంతో ఈ నియామకం చేపట్టారు. 2013 నుంచి 2023 వరకు హతామీ దేశ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఇరాన్ లోని సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారుల లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో టెహ్రాన్ పలు కీలకమైన మిలిటరీ అధికారులను, శాస్త్రవేత్తలను కోల్పోయింది. దీనికి టెహ్రాన్ ప్రతిదాడులను కూడా చేసింది. టెల్ అవీవ్ చేసిన దాడిలో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా 329 మంది గాయపడ్డారు. మనం చూస్తున్నాం, రెండు దేశాలకు కూడా క్షిపణులతో దాడి చేసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. మరింత భీకరంగా మారుతుంది రోజు రోజుకి పరిస్థితి అనేది. అటు ఇరాన్ కావచ్చు, ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, రెండు దేశాలు కూడా క్షిపణులతో దాడి చేసుకుంటూ పశ్చిమాసియాలో మరింత భీకర వాతావరణం మనకు కనిపిస్తోంది. కొన్ని విశ్లేషణల ప్రకారం కొంతమంది పరిశోధకులు ఇదే ఇండికేషన్స్ మనకి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 2025లో బాబా వంగ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, కొంతమంది చెప్పినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో మనకి పరిగణిస్తూ ఇదే మూడో ప్రపంచానికి యుద్ధానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయనేది చెప్తున్నటువంటి మాట. రైట్, ప్రెసెంట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఆశా, ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరింత భీకరంగా మారుతుంది. నిన్న రాత్రి ఇరాన్ ఎదురుదాడి చేసింది. ఒకవైపు ఇజ్రాయెల్ చేసినటువంటి ఇజ్రాయెల్ ఒకేసారి దాదాపు 200 యుద్ధ విమానాలతోటి ఇజ్రాయెల్ పై మొత్తం ఇజ్రాయెల్ ఇరాన్ పైన విరుచుకుపడింది. ప్రధానంగా కీలకమైనటువంటి మిలిటరీ అధికారులను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఈ రోజు మరోమారు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ నివాస ప్రాంతంలో కూడా వైమానిక దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ లో పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ఆయుధాలు తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా అది మనకు చెట్టుగా ఉంటుందని చెప్పేసి ఇజ్రాయెల్ భావిస్తుంది. అందులో భాగంగానే మొదటి నుంచి కూడా ఇరాన్ ఆయుధాలు సాధిస్తే తమకు థ్రెట్ అని భావించే వివిధ దశల్లో అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఇరాన్ కు అదేవిధంగా అమెరికాకు ఒప్పందం సంబంధిత విషయంలో కీలక చర్చలు ఒక ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో ఈ ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఇరాన్ పైన విరుచుకుపడింది. ఇరాన్ లో ఉన్నటువంటి అనేక స్థావరాల పైన కావచ్చు, ఆ పరిశోధన కేంద్రాల పైన దాడులు చేసింది. కీలక మిలిటరీ బేసులు, మిలిటరీ అధికారుల హెడ్ క్వార్టర్స్ పైన దాడులు చేసింది. ఇప్పటికే 3 కీలకమైనటువంటి మిలిటరీ అధికారులు ఈ దాడుల్లో మరణించినట్టుగా కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఒకవైపు ఆ ప్రత్యామ్నాయంగా ఇతర అధికారులను కూడా ఆ వైపు అయాతుల్లా ఖమేనీ నియమించినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఒకవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులు మొదలుపెట్టింది. పెద్ద ఎత్తున కూడా డ్రోన్లతోటి, వందల సంఖ్యలో మిజైల్స్ తోటి ఇజ్రాయెల్ పైన విరుచుకుపడింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఈ దాడులు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ కు సంబంధించిన 2 యుద్ధ విమానాలను కూడా తాము కూల్చివేశామని చెప్పేసి ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యుద్ధ విమానాలను కూల్చామని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒకవైపు అమెరికా కూడా అలర్ట్ అయింది. ఒకవైపు అమెరికా కూడా ఇరాన్ కు చేస్తున్నటువంటి మొదటి దాడులు చేయొద్దని చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా ఇరాన్ ఖచ్చితంగా తమను కాపాడుకోవడం కోసం దాడులు చేస్తామని చెప్పి ఇరాన్ ఎదురుదాడి చేస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ కు మద్దతుగా
ఇజ్రాయెల్ పైకి వచ్చేటువంటి ఇరాన్ క్షిపణులను నిరోధించడం కోసం అమెరికా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి తోడు ఒకవైపు పూర్తిగా అయాతుల్లా ఖొమైనీ ఇజ్రాయెల్ ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ఒక కఠినమైన శపథం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని రోజుల్లో ఇది మరింతగా యుద్ధం ముదిరే అవకాశం కనపడుతుంది. మరిన్ని రోజుల పాటు ఈ దాడులు పరస్పర దాడులు కొనసాగే అవకాశం కనపడుతుంది. వందల సంఖ్యలో మిజైల్స్ ఒకరిపై ఒకరికి ప్రయోగించుకుంటున్నారు. ఒకవైపు ఇరాన్ లో ఉన్నటువంటి పూర్తి స్థాయి అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాము, పలువురు అణు శాస్త్రవేత్తలను మట్టుబెట్టామని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పటికే ప్రకటించాయి. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతోటి దీన్ని స్వామి దాడులు నిర్వహిస్తున్నారు. ప్రతి దాడులు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ మీద చేయడం, ఇజ్రాయెల్ మీద చేయడం. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ కూడా మేము తక్కువ కాదంటూ కూడా ఇరాన్ మీద విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. క్లియర్ కట్ గా మెయిన్ గా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇక్కడ మనకి ఈ అణ్వాయుధాల ప్రయోగాలు అనేది చేరుస్తున్నటువంటి సిచ్యువేషన్. క్షిపణుల్ని వరుసగా ప్రయోగాలు అయితే చేస్తున్నారు, క్షిపణుల దాడులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద అటాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇది ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? అంటే ఒకవైపు ఇప్పటికే మధ్యాసియాలో సంబంధించి మొత్తం దీనికి సంబంధించి ఇరాన్ యుద్ధ మేఘాలను కూడా పుస్తగా అక్కడ ఉన్నటువంటి అన్ని దేశాలకు దీని ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకవైపు అంతర్జాతీయంగా ఒకవైపు ఇరాన్ కావచ్చు ఉన్నటువంటి చాలా దేశాలు మొత్తం ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తుంటాయి. ఈ యుద్ధ పరిణామాలతో ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరిగిపోయాయి. ఇరాన్ మొదటి నుంచి కూడా ఇరాన్ పైన ఇలాంటి ఆంక్షలు మొదటి నుంచి కొనసాగుతున్నాయి. ఇరాన్ ఎప్పుడైతే అణ్వాయుధాల సముపార్జన కోసం యురేనియం శుద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తుందో అప్పటి నుంచి కూడా ఇరాన్ పైన అమెరికాతో పాటు అనేక దేశాలు అనేక కఠినమైన ఆంక్షలు విధించాయి. ఇరాన్ పూర్తి స్థాయిగా అనేక దేశాలతో ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో పూర్తిస్థాయి మరొక ఏడాది సమయంలోనే ఇరాన్ పూర్తి స్థాయి అణ్వాయుధాలను దాదాపుగా 9-10 అణ్వాయుధాలు తయారు చేసుకునేంత యురేనియం శుద్ధి చేసి పెట్టుకుంది. మరికొద్ది రోజులే దాన్ని పూర్తి స్థాయిగా అణ్వాయుధాలు తయారవుతాయని చెప్పేసి పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాతనే ఇజ్రాయెల్ విరుచుకుపడింది. త్వరలోనే అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి స్థావరాలు కావచ్చు, పరిశోధన కేంద్రాలు కావచ్చు, వీటికి సంబంధించిన వాటి పైన విరుచుకుపడి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. చాలా చోట్ల మొత్తం భూగర్భంలో ఉన్నటువంటి ఇలాంటి పరిశోధన కేంద్రాల పైన ప్రధానంగా ప్రత్యేకమైన క్షిపణులు ప్రయోగించి వాటిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఎదురుదాడి చేసింది. మరోవైపు వందల సంఖ్యలో యుద్ధ విమానాలతోటి ఒక్కసారిగా ఇరాన్ పైన విరుచుకుపడి ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని తొలుత అక్కడ లోకల్ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించి డ్రోన్స్ ద్వారా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ధ్వంసం చేసిన తర్వాతనే వందలాది యుద్ధ విమానాలతోటి అనేక చోట్ల కూడా ఒకేసారిగా 10ల సంఖ్యలో దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. దాడుల్లో మిలిటరీ సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ కావచ్చు, మిలిటరీ స్థావరాలు కావచ్చు, వాటిపైన ధ్వంసం చేసింది. అనేక రాడార్లను కూడా ధ్వంసం చేసి ఇరాన్ సంబంధించిన కమ్యూనికేషన్ సిస్టాన్ని ధ్వంసం చేసి పనిచేసింది. ఈ దాడుల్లోనే పలువురు కీలకైనటువంటి ఇరాన్ మిలిటరీ చీఫ్స్ కావచ్చు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ కావచ్చు, ఇరాన్ సంబంధించిన కీలక అధికారులను కోల్పోయింది. ఆ తర్వాత ఇరాన్ కోలుకొని తమను తాము నిలదీసుకొని మళ్ళీ ఎదురుదాడి చేసింది. ఇరాన్ ఎదురుదాడుల్లో దాదాపుగా వందల సంఖ్యలో ఆ మిజైల్స్ ని ఇజ్రాయెల్ పైకి పంపింది. ఇజ్రాయెల్ కూడా ఎదురుదాడి చేస్తుంది. ఇజ్రాయెల్ లో పలు రాజధాని టెల్ అవీవ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ మిజైల్స్ పడి పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇరాన్ చేసిన దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ మరింత ఎదురుదాడి చేసి ఇరాన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి మరిన్ని లక్ష్యాలపైన దాడులు చేస్తుంది. ఈ రోజు ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖొమైనీ నివాసాలపైనే ఒక ఎయిర్ స్ట్రైక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రధానంగా మనకి ఇక్కడ ఏదైతే ఆర్మీ బేస్లనే ప్రధానంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ పై ఇజ్రాయెల్, ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. మన స్క్రీన్ లో కనిపిస్తోంది మనకి 3 విండోలు ఉన్నాయి. ఫస్ట్ విండో అండ్ లాస్ట్ విండోలో ఏదైతే క్షిపణుల దాడులు జరుగుతున్నాయో ఆ దాడులకు సంబంధించినటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఒక దేశం మీద ఒక దేశం సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుంటూ, మిలిటరీ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటూ ఈ దాడులు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇరాన్ సుప్రీం లీడర్ నివాసానికి దగ్గరగానే ఈ దాడులు కూడా జరుగుతున్నాయి. సో దీన్ని కూడా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తున్నాయి. ఈ దాడులు ఎంతవరకు ముందుకెళ్తాయి, ఏ సిచ్యువేషన్ల వరకు ఇవి కంట్రోల్ అవుతాయి అనేది అయితే ప్రెసెంట్ ఉన్నటువంటి ప్రశ్న. అయితే ఇరాన్ లోని అణుస్థావరాలపై మరొకసారి ఇజ్రాయెల్ భీకరంగా వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ పై దాదాపుగా 150కి పైగా క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. టెల్ అవీవ్ లో అదే పనిగా యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. టెల్ అవీవ్ లో కొన్ని ఇరాన్ క్షిపణులు కూడా పడ్డాయి.